చంద్రబాబుకు రిటైర్మెంట్ టైం దగ్గర పడిందన్నారు బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపించబోతున్నారని, మనవడితో ఆడుకునేందుకు సిద్ధంగా ఉండమని విమర్శించారు జీవీఎల్. ఈ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతవటం ఖాయమని, గత ఎన్నికల్లో కంటే ఈసారి ఏపీలో బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుందని అన్నారు ఆయన. ఈ ఎన్నికలు చూస్తే అక్రమంగా 5 సంవత్సరాలు అవినీతి పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఇంటికి పంపించే దిశగా ఈ ఎన్నికలు సాగుతున్నాయి. ఆయన కూడా పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మనవడితో ఆడుకోవాలని ఉబలాట పడుతున్నారు. అందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ వారికి, వారి నాయకులకి పూర్తి విశ్రామం ఇచ్చే దిశగానే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఓటమి భయానికి గురైనటువంటి వీరందరూ కూడా ఒక పంచెన చేరుతున్నారు. వారికి అధికారం ఉంది, కాకపోతే వీరెవరికీ భవిష్యత్తు లేదు. గత ఎన్నికల్లో పొత్తుతో మేము పోటీ చేసి 4 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు గెలుచుకున్నాం. ఈ ఎన్నికలు మాకు ఒక శక్తిగా ఎదగటానికి, మా గణనీయంగా మా ఓట్ షేర్ పెరగటానికి ఒక నాందిలాగా మాకు ఉపయోగపడుతుంది, లాంచింగ్ ప్యాడ్ లాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. గత ఎన్నికల్లో కంటే పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకుంటాం అని ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాం.